హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను మీ చందు. ఈ రోజు నేను మీ ముందు కొన్ని ట్రెండింగ్ టాపిక్స్ తీసుకొచ్చాను. అవేంటో చూద్దాం పదండి. దాదాపు 9 నెలల క్రితం సునీత విలియమ్స్ గారు, విల్మోర్ గారు అంతరిక్షంలోకి వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వీరిని తిరిగి భూమిపైకి తీసుకొని రావడానికి ఫాల్కన్ 9 అనే రాకెట్ నింగిలోకైతే దూసుకెళ్లింది. ఈ రాకెట్ వచ్చేసి ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి నిన్న తెల్లవారుజామున దాదాపు 4 గంటల 30 నిమిషాలకు విజయవంతంగా ప్రయోగం అయితే చేపట్టింది. ఈ ఫాల్కన్ 9 అనే రాకెట్ లో 4 వ్యోమగాములు అంతరిక్షంలోకి అయితే వెళ్లారు. వీరు 9 నెలలుగా అక్కడే ఉండిపోయిన సునీత గారిని, విల్మోర్ గారిని కలిసి మరి కొద్ది రోజుల్లో అయితే భూమిపైకి తీసుకొని రానున్నారు. వీరు ఇక్కడ భూమిపైకి రావడానికి ఇక్కడ వాతావరణం అనుకూలిస్తే ఈ నెల 19వ తారీఖు తిరిగి అయితే భూమిపైకి రానున్నారు. ఇక్కడ ఈ డ్రాగన్ క్యాప్సూల్ లో ప్రయాణించి వ్యోమగాములు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో ల్యాండ్ అయితే కానున్నారు. దీంతో వ్యోమగాములందరికీ క్షేమంగా తిరిగి రావాలని చెప్పి ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్క వ్యక్తి కోరుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ స్పేస్ లో గానీ, రాకెట్ లో గానీ, అంతరిక్షంలో వీరు ఏ విధంగా నివసిస్తారని చెప్పి నేనైతే మీకు చిన్న విజువల్స్ రూపంలో పైన చూపిస్తాను చూడండి. నెక్స్ట్ టాపిక్, ఒక తల్లి కూతురుపై ఒక ఆవు అయితే భయంకరంగా దాడి చేసింది. మనమైతే వివరాలకు వెళ్ళినట్లయితే తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ ఆవు తల్లి కూతురుపై దాడి చేసింది. ఇక్కడ ఈ ఆవు ఏ విధంగా దాడి చేసింది ఇక్కడ మీరు పైన విజువల్స్ రూపంలో చూడొచ్చు. ఈ సంఘటన బాలాజీ నగర్ లో మొదట చిన్నారిపై ఆవు దాడి చేసేందుకు ప్రయత్నించగా తల్లి ముందుకొచ్చింది. దీంతో ఆ ఆవు కొమ్ములతో పొడుస్తూ ఆ మహిళను కింద పడేసి తీవ్రంగా గాయపరిచింది. అక్కడే చుట్టుపక్కల ఉన్న స్థానికులు ఆ తల్లి బిడ్డను రక్షించేందుకు ఎంత ప్రయత్నించినా ఆవు మాత్రం వెనక్కైతే తగ్గలేదు. కాసేపటి తర్వాత ఆవు వదిలేయడంతో గాయపడిన ఆ తల్లి కూతురులను అయితే హాస్పిటల్ తీసుకెళ్లారు. వీరి పరిస్థితి గురించి అయితే ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది. నెక్స్ట్ టాపిక్, అమెరికాలో భయంకరమైన తుఫానుతో దాదాపు 32 మంది అయితే మరణించారు. మనం అయితే వివరాలకు వెళ్ళినట్లయితే అమెరికాలోని కనాసస్ లో ధూళి కారణంగా రోడ్లు కనిపించక దాదాపు 50 వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొని 8 మంది అయితే చనిపోయారు. అంతేకాకుండా మిస్సోరీలో 12 మంది, అర్కనాస్ లలో 3 మరణించారు. ఇంకా టెక్సాస్ లో కూడా కొంతమంది మరణించారని చెప్పి వివరాలు అయితే బయటకు వస్తున్నాయి. వీటితో పాటు ఇక్కడ వీచినటువంటి బలమైన గాలులు వేల సంఖ్యలో ఇళ్లను అయితే ధ్వంసం చేశాయంట. లక్షల ఇళ్లకు విద్యుత్ అయితే నిలిపేశారు. అంతేకాకుండా అమెరికాలోని చాలా ప్రాంతాలలో ఇటువంటి నష్టాలు చోటు చేసుకున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.